చెప్పు, ఏదో చెప్తా అన్నావు కదా. ఈ దెబ్బతో నవీన్ నిఖిత విడిపోతారు. నువ్వు నిఖిత సెట్ అయిపోతారంట, అంతేగా? చిచి ఛే, అలా ఏం నేను అనలేదు. అబ్బా, మాకన్నీ అర్థమయ్యే కానీ మరి తొందర అనిపించట్లే. తొందర ఏంటి? నిన్నేగా ఫ్లాష్ బ్యాక్ తెలిసింది, అప్పుడే క్లైమాక్స్ అవసరమా? హలో మేడం, ఇలాంటి విషయాలు క్యాన్సర్ లాంటివి, తెలియగానే ట్రీట్మెంట్ చేయాలి, లేదనుకో లైఫ్ రిస్క్లో పడిపోతారు. నీ బిఆర్ షెఫీ డైలాగ్స్ ఆపి ఏం చేయాలో చెప్పు. చెప్పడమేం లేదు, ఫాలో అయిపోవడమే. రే, నిన్న నైట్ నిద్రపోతున్న నన్ను లేపి మరి రేపు చెప్తా అన్నావు, ఇప్పుడు చెప్పను ఫాలో అవ్వమన్నావు. నువ్వేమైనా సోషల్ మీడియాలో సెలబ్రిటీయా ఫాలో అవడానికి? ఓకే చెప్తాను. ఇదేంటి ఇలా మీద పడిపోతుంది? ఏంటి? ఏం లేదు. ఇప్పుడు నువ్వు నవీన్ గురించి నిఖితకి చెప్పావు అనుకో. 2 years నుంచి చెప్తున్నా, నమ్మట్లేదు. నువ్వు చెప్తే నమ్మదు, నేను చెప్తే? నువ్వేమైనా సత్యహరిచంద్రుడివా చెప్పిన వెంటనే నమ్మడానికి? ఇన్ఫాక్ట్ అది సత్యహరిచంద్రుడే వచ్చి చెప్పినా కూడా నమ్మదు, పిచ్చిది. అందుకే చెప్పాం, వాడి గురించి తెలిసేలా చేస్తాం. అదెలా? ఇలా చెయ్యాలి. వర్కౌట్ అవుతుందంటావా? డాడీ వండొచ్చు కదా? వండొచ్చు డాడీ, కానీ నేను వండను. బిగ్ బాస్ వస్తుంది, పోయి చూస్తా, వండు అంటే అన్నానంటావు కానీ బిగ్ బాస్లో గంటలు గంటలు పనిచేసినా చూస్తావు. నీ ఇంట్లో నువ్వు పనిచేసుకోలేవా? అది జస్ట్ షో. అది షో కాదు డాడీ, షో ఆఫ్ అంటారు డాడీ దాన్ని. ముందు వంట చేయి. వంట చేయడం రాదు, స్కూటీ నడపడం రాదు. హలో నిక్కీ, చెప్పే. అఖిల్ని పోలీసులు అరెస్ట్ చేశారే. ఏంటి? ఎందుకు? నేను లొకేషన్ పెడతా, నువ్వు ఫస్ట్ అక్కడికి రా. సరే. ఏది మెరుపు తీగలకు మాయమైపోయింది? హలో, నిక్కీ వచ్చావా నువ్వు? వచ్చేసానే, కిందే ఉన్నా. పైకి వచ్చేసే. ఒరే ఒరే, ఏం చేస్తున్నావు? అది నేను ఫ్రెండ్ గడికి ఒకటికి 1000 రూపీస్ అడిగాను, వాడు పైన 2 కింద ఒకటి ఉండే ఎమోజీ ఏదో పంపించాడు. ఏంటిది? అరే మొద్దు, అది పైకి కిందకి ఊపినట్టురా. ఓహో, పైకి కిందకి ఊపినట్ట. ఇంత సీరియస్ మాట్లాడుతున్నప్పుడు నువ్వేంటి? అది నిఖిత వచ్చింది, మా డ్రైవర్ని లాయర్ అని బిల్డప్ ఇచ్చేస్తా. నువ్వు కూడా అలాగే చెప్పు. చెప్పడమా? చూపిస్తా చూడు. ఈ నిఖితయే కాదు, దెబ్బకి ఇది కూడా ఫ్లాట్ అయిపోద్ది. ఒక్క నిమిషం. ఎవరు ఇతను? అతను మా లాయర్. సరే, అసలు ఏమైంది? ఎక్కడున్నాడు అఖిల్? అదిగో అక్కడ కూర్చున్నాడు. నువ్వు వెళ్ళు, నాకు ఒక చిన్న వర్క్. సరే. ఇంకోసారి పెట్రోల్ డబ్బులు నొక్కేసామని తెలిసిందో జాబ్ నుంచి పీకేస్తా. సారీ మ్యామ్. ఏమైంది అఖిల్? అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? అంతా ఓకేనా? సౌమ్య చెప్పగానే ఎంత కంగారులో వచ్చాను తెలుసా నీకోసం. ఏం మాట్లాడవేంటి అఖిల్, చెప్పు. సారేం చెప్తాడు, నేను చెప్తా. హే సౌమ్య, వద్దు. ఆపు, నేను చెప్తాను. సరే చెప్పు. చెప్పవే. పెళ్ళికి ఎవరైనా వెళ్తే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళు పెట్టినవి తినేసి వస్తారు. సారేమో పెళ్ళికి వెళ్ళి పెళ్లి కొడుకు తల పగలు కొట్టేశాడు, పోలీసులో పెట్టింది తినేసి వచ్చాడు. ఏంటి, పెళ్లి కొడుకు తల పగల కొట్టావా? ఎందుకు? ఆ పెళ్లి కొడుకు ఒక అమ్మాయిని మోసం చేశాడంట. పెళ్లి చేసుకుంటా అని ఒక 3 years నుండి బాగా తిరిగి ఇప్పుడు తన్ని పెళ్లి చేసుకోకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడంట. వాడెవడో చేసుకుంటే నీకేంట అఖిల్? అలా అంటావేంటి నిఖిత? ఆ అమ్మాయి నా ఫ్రెండ్. రేపొద్దున నీ బాయ్ ఫ్రెండ్ మోసం చేసినా కూడా అలానే తలపగలు కొడతా. అయినా వాడిని కాదు, తను అనాలి. ఎవడో ఏంటో తెలుసుకోకుండానే లవ్ చేసాడు మేడం గుడ్డిగా.
అందుకోసమే కొన్నిసార్లు మనం లవ్ చేసినప్పుడు క్లారిటీ తెచ్చుకోవాలి. కొందరు లవ్లో ఉన్నా క్లారిటీ ఉండదు. తగులుకో. అఖిల్, నవీన్ గురించి చెప్తున్నావా? నవీనే. అంటే నవీన్ లాంటి వాళ్ళ గురించి కూడా. నవీన్ అలాంటి వాడు కాదు. నిక్కీని ఎందుకు అలా చేస్తాడు? అయినా నిక్కీకి నవీన్ అంటే చాలా నమ్మకం. ఏంటి నిక్కీ? నవీన్ అంటే నాకు చాలా నమ్మకం. ఆ అమ్మాయి కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి ఇలానే అన్నది. వాడు చాలా మంచోడు, వాడంటే నమ్మకం అని. కానీ ఏమైంది, వాడు తన నా చేతిలోనే పగిలింది. అంటే ఏంటి, నవీన్ నిఖిత పెళ్లి చేసుకోరంటున్నావా? చేసుకుంటారో చేసుకోరో అది వాళ్ళ ఇష్టం. కానీ ఒక క్లారిటీ ఉండాలంటున్నాను. వాడు ఒకవేళ మోసం చేశాడనుకో, వాడి తల కూడా నా చేతిలోనే కదా పగిలేది. హలో, మేం పెళ్లి చేసుకుంటాం. అవును, ఈ విషయం చాలాసార్లు చెప్పింది నాతో నిక్కీ. ఏంటి మీరు నిఖిత చాలాసార్లు చెప్పింది, నిఖిత చాలాసార్లు చెప్పింది అని ఒత్తి మరీ చెప్తున్నారు? అంటే నిఖితానే చెప్పిందా, నవీన్ చెప్పలేదా? నేను అలా అనలేదు. ఇప్పుడు మీ సినిమా హీరో ఫస్ట్ డే కలెక్షన్స్ టాప్ అంటే మా సినిమా హీరో ఫస్ట్ డే కలెక్షన్స్ ఫ్లాప్ అనే కదా. ఏంటి అంటే ఇప్పుడు ప్రతిసారి నిఖితానే చెప్తుందంటే నవీన్ చెప్పట్లేదనే కదా అర్థం. అసలు ఆ నవీన్ గారికి నిఖితాన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో అని అంటున్నావా? నేను అలా అనలేదు. లేదన్నావు. అనలేదు. లేదన్నావు. లేదు. ఏం లేదు? నవీన్ కి నిఖితని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు. చూసావా, నువ్వే ఒప్పుకున్నావు. చూసావా, తనే ఒప్పుకుంది. చూడు, నువ్వు కూడా ఒప్పుకున్నావు. ఇంకెందుకు లేటు, నువ్వు కూడా ఒప్పుకో. సారీ నిఖిత, నా ఉద్దేశం అది కాదు. నీ అబ్బా, నువ్వు చెప్తా అని నాతో చెప్పించావేంట్రా? జస్ట్ ఊరికే. ఆపండి. ఇప్పుడేంటి, నవీన్ మీద మీకు నమ్మకం లేదు. ఇప్పుడు నేను అది ప్రూవ్ చేయాలి, అంతేనా? అంతే. నాతో రండి. వినిపిస్తుందా? లేదు. ఎందుకు వినిపించట్లేదు? వాళ్ళు ఇంకా మాట్లాడుకోవట్లేదు. ఏంటి అర్జెంటుగా కలుద్దామన్నావు? మన మ్యాటర్ ఇంట్లో మా నాన్నకు తెలిసిపోయింది. ఏంటి, మీ నాన్నకు తెలిసిపోయిందా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ముందు ఒప్పుకోలేదు, తర్వాత నేనే ఒప్పించా. మా నాన్నకి చేసుకుంటే నిన్నే చేసుకుంటానని చెప్పాను. ఇంకా ఆయనకి చేసేదేం లేక ఒప్పేసుకున్నారు. నిన్నొకసారి రేపు కలవమని చెప్పారు. ఏంటి కలవాలా? అయినా నీకు చెప్పాను కదా 2 years వరకు నేను ఎవరిని కలవనని, టైం కావాలని. ఆ విషయం కూడా చెప్పాను నాన్నకి. ఆయన జస్ట్ క్యాజువల్గా పిలిచారు అంతే. నిన్ను చూసి నీతో మాట్లాడి తర్వాతే మీ ఫ్యామిలీతో మాట్లాడతానన్నారు. ఏంటి, మా ఫ్యామిలీతోనా? నువ్వేం టెన్షన్ పడకులే, మా నాన్న మీ పేరెంట్స్ని ఒప్పిస్తారు. ఒక్కసారి పెద్దవాళ్ళు ఓకే అనుకుంటే అప్పుడు మన లైన్ సెట్. ఇంకా అప్పుడు నువ్వు 2 years కాదు 3 years తీసుకున్నా నాకు ఓకే. ఏంటి, నేను ఇంత హ్యాపీ విషయం చెప్తే అలా టెన్షన్ పడుతున్నావు? మరి టెన్షన్ కాక సడన్గా పెళ్ళంటే ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది కదా. టెన్షన్ ఎందుకు, నేనుండగా. రేపు మార్నింగ్ నీకు కాల్ చేస్తాను. షార్ప్ 10 o'clockకి రెడీగా ఉండు, ఓకేనా? తన పరాతలో సరే బాయ్. పెట్టుకుని డాన్స్ చేస్తావా? ఒప్పుకున్నాడా నిన్ను? డన్. దేవుడా, వాడు రాకుండా చూడు స్వామి. ఏంటి డాడీ, రోజు ఆఫీస్కి వెళ్ళట్లేదా? హెడేక్గా ఉందని సిక్ లీవ్ పెట్టాను డాడీ. హెడేక్గా ఉంటే ఫోన్ చూడమని చెప్పి యూట్యూబ్లో చెప్పారా? సంతోషించాం, వెళ్ళండి. సర్లే. ఎవరు బాబు నువ్వు? లోపలికి రావచ్చా? రా బాబు. ఏంటిది? నా పేరు నవీన్ అంకుల్. నేను నిఖిత లవ్ చేసుకుంటున్నాం. నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ట్రయల్స్లో ఉన్నాను అంకుల్. నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం అంకుల్. తన కోసం ఈ ట్రయల్స్ అన్న ఆపేసి జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. తనని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చాలా బాగా చూసుకుంటాను అంకుల్. నాకు ₹1 కట్నం కూడా వద్దు అంకుల్. నిఖితని నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటా. మ్యాట్రిమోనీలో ₹1 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా నీలాంటి బుద్ధిమంతుడు నా కూతురికి తీసుకురాలేనేమో. నచ్చావు బాబు.
నో ఇదంతా కళ. రే ఏమైందిరా? పాడుకలరా, చిచి పేడకలరా. రే నీ పీడకలలో నా నిద్ర. నన్ను ఎందుకురా పీడిస్తున్నావు? నాకు అసలే రేపు మార్నింగ్ ఆఫీస్ ఉందిరా. ప్లీజ్ రా పడుకోరా సైలెంట్గా. నవీన్ గడిది కోసేసి ఉప్పున సినిమా దిగాలి. హాయ్ అంకుల్. హే హాయ్ సౌమ్య, ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను అంకుల్. మీరు ఆఫీస్కా? అవును. ఈ అబ్బాయి ఎవరు? ఇతను అఖిల్, మా కజిన్. ఓ నమస్కారం మామయ్య. సారీ అంకుల్. నమస్కారం. నమస్కారం. ఏం డాడీ ఆఫీస్కి వెళ్ళట్లేదా? హెడేక్గా ఉందని సిక్ లీవ్ తీసుకున్నా డాడీ. హెడేక్గా ఉంటే ఫోన్ చూడమని యూట్యూబ్లో చెప్పారా? సంతోషించాం, బయలుదేరండి. సర్లే బాయ్ మా. సరే అంకుల్. బాయ్ బాబు. బాయ్ డాడీ. ఎగ్జాక్ట్లీ కల్లో జరిగినట్టే జరుగుతుంది. కళ? ఏం కళ? ఏం లేదు. హే డాడీ వెళ్ళిపోయారు. సరే నవీన్ అర్జెంట్ కాల్ చేయి. సరే త్వరగా కాల్ కాల్ చేయి. చేయి. కాల్ చేయి. కాల్ చేయి. కాల్ కాల్ చేయి. చేయి. ఏ మీరెందుకు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నారు? నాకు సరే కాల్ చేయి. సరే కాల్ చేయి. చేస్తున్నా. లిఫ్ట్ చేయట్లేదా? ఎత్తట్లేదా? అలా కాదే, ట్రాఫిక్ లో ఉంటాడే, బైక్ మీద వస్తూ ఉంటాడు కదా. అయ్యుండొచ్చు, కానీ మళ్ళీ కాల్ చేయొచ్చు. కాల్ చేయి. ఇదంతా ఏటట్లేదు. సరే కాస్త పడుకుందాం. సారీ లేడీస్, మరో 10,000 బొక్కొద్ది. ఎందుకు లేపట్లేదా? అదే పాపం కాల్ చేసి ఛార్జింగ్ అయిపోయిందేమో. ఛార్జింగ్ పెట్టుకొని కాల్ చేస్తావేమో అని. నువ్వు కోపం చూపించాల్సింది ఎక్కడ కాదు, ఎక్కడ చూపించాలో చెప్తా పద. రే పాపం రా అమ్మాయి, గంట నుంచి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా. పాపమ్మా లిఫ్ట్ చేస్తే నేను పాపం అయిపోతాను రా. ఎందుకురా? ఎందుకేంట్రా? తనని పెళ్లి చేసుకోవాలంట, వెళ్ళి తన బాబుతో మాట్లాడాలంట. ఇంకేమన్నా ఉందా? మా బాబుకు తెలిసిందనుకో నన్ను చంపేస్తాడు. మరి ఇప్పుడు ఏం చెప్తావురా? ఏముంది, బేబీ సారీ బేబీ, వచ్చే దారిలో బైక్ స్కిడ్ అయిపోయి కింద పడిపోయానని చెప్తా. మళ్ళీ దాని దగ్గరనే డబ్బులు నొక్కుతా. తర్వాత అయినా వాళ్ళ నాన్న నువ్వు కలవాల్సిందే కదరా. కలుస్తా అని చెప్పి ఊరు వెళ్ళిపోతా. మా బాబు చూసిన సంబంధం చేసేసుకుంటా. కట్నం కింద 1 కోటి రూపాయలైనా వస్తాయి. దీని చేసుకుంటే ఏమొస్తుంది నా బొంగు? పాపం రా, నీ బర్త్డేకి కెమెరా కూడా గిఫ్ట్ ఇచ్చింది. రేయ్, ఇలాంటి విషయాల్లో పాపాలు పుణ్యాలు చూడకూడదురా అజయ్. మనకేది రాసి ఉంటే అదే ఇద్దిరా. మరి కెమెరా ఏదో నిక్కి అడిగితే? ఎవరో 1 లక్ష ఇస్తా అన్నాడు కదా, వాడికి ఆ కెమెరా ఇచ్చే. మరి కెమెరా ఏదో నిక్కి అడిగితే ఏం చెప్తావురా? ఏముందిరా, కెమెరా పోయిందని చెప్తాను. ఆ పిచ్చిది ఏం చెప్పినా నమ్మేస్తుంది. ఎంతకాలం ఇలా కోపడుతూ ఉంటావు? డైలాగులు ఫైటింగ్లు ఏం లేవా? లేకపోతే ఎవరైనా యాక్షన్ చెప్పేదాకా వెయిట్ చేయాలా? నిఖితా, నువ్వెప్పుడొచ్చావు? నిఖితా, ఏ నిఖి, నిఖి ఆగు, నిఖి ఆగు. అరే ఏం చేస్తున్నావు అసలు? నిఖితా ఆగు.
ఆగని చెప్పానా? ఆగు. ఎక్కడ లోపల పెట్టుకో. ఏమైంది? మీ వల్లే. మా మా వల్ల వల్ల? అంతా మీ వల్లే. యాక్చువల్లీ మేము నీకు హెల్ప్ చేసాం. నేను చెప్పానా చేయమని మీరు కొన్ని రోజులు నాతో మాట్లాడకండి. అదేంటి, మనం హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి కదా. లాజిక్ ప్రకారం అయితే చెప్పాలి. మరి తిట్టేసి వెళ్ళిపోతుందేంటి? యాక్చువల్లీ అది కోపం కాదు, మోసపోయానని బాధ. మోసపోయిందిగా, మనకి ఫేస్ చూపించలేక మనల్ని తిట్టేసి వెళ్ళిపోయింది. దేవరా. సరే, ఏం చేద్దాం? దాన్ని ఫాలో చేద్దాం. పద. బాగున్నారా అందరూ? బాగున్నాం. బ్రేక్ఫాస్ట్ చేశారా? చేసాం. కాఫీ? తాగాం. మీ టీం లీడర్ రెడీ? నిన్నటి నుంచి రావట్లేదు, కాల్ చేసినా కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే. మీది ఎంత వర్స్ట్ టీం అంటే మీతో వర్క్ చేయించుకోలేక మీ టీం లీడర్ ఆఫీస్ మానేసి వెళ్ళిపోయాడు. అండ్ మెయిన్గా నిఖిత, నువ్వు కొన్ని రోజులు వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తావు, కొన్ని రోజులు స్లోగా చేస్తావు, కొన్ని రోజులు అసలు చెయ్యవు. ఏమవుతుంది నీకు? ఇప్పుడు కొత్త టీం లీడర్ని అపాయింట్ చేశాను, ఇంకా ఏమున్నా తనే చూసుకుంటాడు. నెక్స్ట్ టైం టీం లీడర్ని మార్చాను, టీంని మార్చేస్తా. యా హాయ్, వెల్కమ్. Hi sir. This is Akhil, your new team leader. Hi to all. హాయ్. నిఖిత కాల్ చేస్తే ఆన్సర్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు, ఇంటికి వస్తే కలవట్లేదు. ఏం లేదు, బిజీ ఉన్నా. బిజీ ఉన్నావా లేదా నవీన్ గడు మోసం చేశాడని బాధల్లో ఉన్నావా? ఆ టాపిక్ గురించి మాట్లాడుకు. పిచ్చ కోపం మీద ఉన్నా నేను. ఆయన ఎవరికి నీకు జాబ్ ఇచ్చింది? నీకెవరైతే రికమెండ్ చేశారో నాకు వాళ్ళే రికమెండ్ చేశారు. మీ ఫ్రెండ్ సౌమ్య. ఇదిగో తనే కాల్ చేసింది. సౌమ్య చెప్పు. ఏమంటుంది ఇది? మీ ఫ్రెండ్కి నేను జాబ్లో జాయిన్ అవ్వడం ఇష్టం లేదేమో. దాని బొంద, దానికి అంత సీనేం లేదు. ఆల్ ది బెస్ట్. సరే నేను చూసుకుంటాలే. ఓయ్, నువ్వు ఇంకా నాకు 10,000 ఇవ్వలేదు. ఇచ్చే వరకు నేను వదలను. పోరా.